హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రై మై ఫుడ్. టుడే రెసిపీ పక్కా కొలతలతో చాలా ఈజీగా ముస్లిం స్టైల్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ. సో రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా బగారా రైస్ కోసం ఒక పెద్ద గిన్నెలో 1/2 లీటర్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అందులో హోల్ మసాలా అండ్ కొన్ని బిర్యానీ లీవ్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 5 kgs రైస్తో చేస్తున్నానండి. మసాలా దినుసులు బాగా ఫ్రై అయ్యాక 1/2 kg ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత కల్లుప్పుని యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 500 grams జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 kg ఫైన్లీ చాప్డ్ టమాటోస్ని వేసి టమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా కుక్ అయ్యాక 10 to 15 పచ్చిమిర్చి, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర వేసి బాగా కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేశాక 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ క్వాంటిటీలో వేసుకోవాలి. నేను 5 kgs రైస్ క్వాంటిటీ చెప్తున్నానండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని మరొకసారి యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మసాలా వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మసాలా వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 5 kgs రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం వేశాక బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 minutes వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కలిపి రైస్ బాగా కుక్ అయ్యే వరకు మరొకసారి మూత పెట్టుకోవాలి.
ఇప్పుడు రైస్ కుక్ అయిపోయాక మూత తీసి ఒకసారి మిక్స్ చేసి మరొక 5 మినిట్స్ వరకు దమ్ అవ్వనివ్వాలి. సో బగారా రైస్ రెడీ అయిపోయిందండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కోసం ఘీని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఘీని రైస్లో బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని రోస్టెడ్ కాజూస్తో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ముస్లిం స్టైల్ బగారా రైస్ రెడీ. సో ఇంకా లేట్ చేయకుండా మటన్ కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ 2. ముందుగా 4 kgs మటన్ని బాగా వాష్ చేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 150 grams ఆయిల్ని హీట్ చేసుకొని అందులో 10 to 15 లవంగాలు, 5 to 6 పట్ట అండ్ కొన్ని బిర్యానీ ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 250 grams ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 10 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ కొబ్బరికాయ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ని బాగా ఫ్రై చేశాక 1/2 kg ఫైన్లీ చాప్డ్ టొమాటోస్ని యాడ్ చేసుకొని టొమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా కుక్ అయ్యాక 1 teaspoon పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత 6 teaspoons ధనియాల పొడి, 3 tablespoons కారం వేసి బాగా కలిపి 5 minutes వరకు అడుగంటకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసి బాగా కలిపి మసాలా వాటర్ బాయిల్ అయ్యాక 4 kgs బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మటన్కి మసాలా బాగా పట్టేలా 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపి కుక్ అవ్వనివ్వాలి. గ్రేవీ థిక్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొన్ని కొత్తిమీరను స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, సో అందుకని చెప్తున్నాను.
అంతే అండి, చూసారుగా, చాలా సింపుల్గా ముస్లిం స్టైల్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టా లింక్లో ట్యాగ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ విత్ నెక్స్ట్ రెసిపీ. టేక్ కేర్ ఆల్. బై బాయ్.